ప్రపంచంలో నడిచే చెట్టు ఉంది. దాని పేరే సాక్రటీసా ఎక్సోరైజా. దాన్నే వాకింగ్ పామ్ అని కూడా అంటారు. ఈ చెట్లు ఎక్కడ ఉంటాయంటే అమెరికాలో ఉన్న రెయిన్ ఫారెస్ట్లో ఉంటాయి. ఇవి రోజుకి 2-3 సెంటీమీటర్లు నడుస్తాయి. ఎందుకు నడుస్తాయంటే నీడ నుంచి తప్పించుకుని సన్లైట్ కోసం నడుస్తాయంట. కేవలం 2% సన్లైట్ మాత్రమే ఉంటుందంట రెయిన్ ఫారెస్ట్లో. సో ఇవి సన్లైట్ కోసం నడుస్తాయంట. దీని రూట్స్ ఎలా ఉంటాయంటే లెగ్స్లా పనిచేస్తాయి అన్నమాట. ఆ రూట్స్ అన్నీ పైకి కనిపించే రూట్స్ అన్నీ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక చీపిరిలా ఉంటుంది. సైంటిస్టులు అందరూ ఏమంటున్నారంటే ఇది కేవలం మిత్ మాత్రమే, చెట్టు నడవదు, కేవలం వేర్లు మారడం వల్ల నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని. కొత్త వేర్లు సన్లైట్ ఉన్న వైపు పెరుగుతాయంట, పాత వేర్లు చనిపోతాయంట. సో చెట్టు కదులుతున్నట్టు అనిపిస్తుంది. చెట్టు నుంచి వచ్చే లాభాలు ఏంటంటే ఈ వుడ్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. బార్క్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఏమో ఫీవర్ అంటే మలేరియాకి ఉపయోగపడుతుంది. ఈ ఫ్రూట్ని బర్న్ చేసి వచ్చిన స్మెల్ పీల్చుకుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయంట. 1 మీటర్ కాదు, 2 మీటర్ కాదు, సంవత్సరానికి ఏకంగా 20 మీటర్లు నడుస్తుందంట.